ఆంధ్రాకా ఆంధ్రీ పవన్ కళ్యాణ్. అది తమిళ్లో చూసినా అదే, హిందీలో చూసినా అదే, మరాఠీలో చూసినా అదే, భోజ్పురిలో చూసినా అదే. ఎలక్షన్ల ముందు వరకు, రిజల్ట్స్ ముందు రోజు వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి న్యూస్ వేసేవాళ్ళు కాదు ఎవరు. పవన్ కళ్యాణ్ గారికి దెబ్బెట్టుంటుందంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ మాట్లాడాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని. మనం గొప్ప అని మనం ఎదుటి మనం చెప్పే అవసరం లేదు. మనం తగ్గి ఉంటే రేపు పొద్దున్నే అదే మిమ్మల్ని మీరు ఎంత తగ్గినారో అంత ఎత్తుకు పెంచుతుంది అనే దానికి నిలువెత్తు నిదర్శనం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. 24 సీట్లు అంటారు, 21 తీసుకున్నారు. ఏమైంది? కట్ చేస్తే 175 నిలబడిన వాళ్ళకి 11 సీట్లు, 20 నిలబడిన వాళ్ళకి 21. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అతి పెద్ద రెండవ పార్టీ జనసేన పార్టీ. ఒక లెక్కలో చెప్పాలంటే ప్రతిపక్షము మందే, అధికార పక్షము మందే, మిత్రపక్షము మందే. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్పారో, జనసేన లేదే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు లేదండి. ఆయన మాట కూడా అది 25 రెట్స్ పెరిగిపోయింది. ఎందుకంటే ఈరోజు జనసేన లేదే భారతదేశ రాజకీయమే లేదు. ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఆ స్థాయికి ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి కష్టంతో సాధించింది. మనం నెత్తిన ఏముందంటే, మనం కూడా పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కావాలంటే రేపు పొద్దున్న 175 నియోజకవర్గాలు నిలబెడితే ఇదే 100% స్ట్రైక్ రేట్తో 175 గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు అభిమానించే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మీరందరూ చెప్పినట్టు మీరందరూ చెప్పినట్టు. మళ్ళీ ఇంకొకటి నాయకులు అంటే, ఇప్పుడు నేను రాష్ట్ర కార్యదర్శి. నాయకుడు అంటే జనసేన పార్టీలో ఇప్పుడు నీ పేరు చెప్పానన్నా ఆది నీ పేరు అడుగుతాను. ఆది కూడా ఇంకా ఈ రోజు జనసేన జెండా కప్పుకున్నాడు కూడా వచ్చి మాతో క్వశ్చన్ చేస్తే మేము ఆన్సర్ చేయాలి, వాళ్ళ కోసం మేము పనిచేయాలి. జనసేన జెండా ఎవరు పట్టుకున్నా వానికి నాయకుడు అనేవాడు కూలోడు. అర్థమవుతుందా మీకు? నాయకుడు అనేవాడు కార్యకర్తకి కూలివాడు. పవన్ కళ్యాణ్ గారికి మీకు మధ్యన వారదంతే. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన వాళ్ళు మేము. మీరు ఏ పని చెప్పినా, మీకు ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా దినేష్ గారు కావచ్చు, నేను కొంచెం దూరంగా ఉన్న మేము కూడా కావచ్చు, మీకోసం వస్తాం. మన ఇప్పుడు ఏదైతే టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి ఉందో, మనం టీడీపీ నాయకులను గౌరవిస్తూ కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మన దినేష్ గారు పీలర్ గారిని ఎంతో ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా కూడా మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పి మన ఏదైతే ప్రభుత్వం తీసుకుంటుందో ఆ పథకాలన్నింటినీ కూడా మనం రూట్ లెవెల్లో మనం అది ప్రచారం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఫారెస్ట్, ఈ వాటర్ రిసోర్సెస్, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజు, అలాగే మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ, కందులు దుర్గేష్ గారు పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ, ఈ శాఖల్లో కూడా పనితీరు ఎట్లుందని కూడా మనం రూట్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి. టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలు కూడా జనసేన తీసుకెళ్ళాలి, జనసేన కార్యక్రమాలు టీడీపీ కూడా తీసుకెళ్దాం. ఉమ్మడిగా ముందుకు వెళ్దాం. ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నేను ప్రశ్నించారో ఆ ప్రశ్నించే దాని నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట నమ్మి ఇంత అద్భుత విజయాన్ని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. వాళ్ళకి మనమందరూ కూడా తోడు నిలబడాలా. జనసేన బీజేపీ ఇలాగే ముందుకు వెళ్తూ ప్రభుత్వ పదాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా మనమందరూ కృషి చేస్తుందిగా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించిన బెజవాడ పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బెజవాడ అంటే బెజవాడ నియోజకవర్గం మనం వచ్చేస్తాం. సో ఇప్పుడు మనం ఇంటికి వచ్చిన ముఖ్య ఉద్దేశం మెంబర్షిప్. ఈ టేబుల్ తీసేసేయండి, ఈ టేబుల్ తీసేసేయండి. అందరూ కూడా వేదికపైకి వచ్చేస్తే మనము మీరు చెప్తాను పెట్టుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఈశ్వరుని పూజిస్తే ఈశ్వరుడు మీద కొట్టు, అల్లా పూజిస్తే అల్లా మీద కొట్టు, యేసుక్రీస్తుని పూజిస్తే యేసు మీద కొట్టు. ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకునే మనం బయటకు వెళ్ళాలి. వచ్చినా ఊరికి అభిమానం చేసుకుని మనం మెంబర్షిప్ చేసుకుంటాం అనుకోవద్దండి. ప్రతి ఒక్కరు మెంబర్షిప్ చేసుకునే మనం బయటకు వెళ్ళాలా. దానికి సింబాలిక్ గా మనం ఈరోజు జనసేన మెంబర్షిప్ చేయించుకున్నట్టు ఆల్రెడీ చేయించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మొబైల్స్ లో మీరు దయచేసి మొబైల్స్ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు ఆ మెంబర్షిప్ చేసేసుకున్నట్టు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, తీసుకుంటారా లేదా? తీసుకున్నామన్నా. అవి చూపిస్తూ మనం ఇట్లా అన్ని అక్కడ షో అంటే ప్రెస్ కి ఫోటో ఇచ్చే కోసం ఇట్లా చేద్దాం. అందరూ దయచేసి అందరూ పైకి వచ్చేసి వేరే పైకి వచ్చేసేయండి.